సో యోగి అంటే ఎవరు? ఆత్మ పరమాత్మని తలుచుకుని యోగి జీవితాన్ని గడపడము అనంటే యోగ స్థితిలో సిద్ధిస్తది. ఏం సిద్ధిస్తది? నా యొక్క స్వధర్మము, శాంతి, ప్రేమ, సంతోషము ఇవన్నీ అనుభవంలోకొస్తాయి. అవి అనుభవంలోకి రాకపోయేసరికి అసలు ప్రయత్నం అన్నదే చేయకపోయేసరికి అదంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. సో యోగి జీవితం అంటే సన్యాసుల్ని చూసేసి వాళ్ళలాగా మనమేం బతుకుతంలే అంటున్నాడు. గృహస్థులోనే ఉండమంటున్నాడాయన. కానీ ఆలోచనల్ని సరిదిద్దండి అంటున్నాడు. బయట నుంచి ఏది తీసుకోవద్దంటున్నాడు. సో బుద్ధి స్థిరంగా పెట్టండి. స్థితప్రజ్ఞులవుతారు. స్థితి స్థిరంగా ఉన్నప్పుడు సంతోషం శాశ్వతంగా ఉంటుంది. మీరు ఏది కావాలని అనుకున్నా కానీ అది మీకు జరుగుతూ ఉంటది. దాన్ని యోగ సిద్ధి అన్నారు. సింపుల్ యాక్చువల్‌గా ఇంతే. అది అర్థం కాకపోవడం వల్ల ఏమైపోయిందంటే, ఇంకా శ్లోకాలు బై హార్ట్ చేసి, పారాయణాలు చేసి ఇటు ఆత్మజ్ఞానము లేదు, ఇటు బ్రహ్మజ్ఞానము లేదు. అంటే బై హార్ట్ చేస్తున్నారు శ్లోకాలు. సో బై హార్ట్ చేస్తే ఏ రకంగా మీకు యోగ సిద్ధొస్తది? ఒక పని చెయ్యడానికి వెళ్తున్నామంటేనే మన శకుని మేనమామలంతా లాగి పారేస్తారు. అక్కడ పోతే సమస్యొస్తది. వాళ్ళని నమ్మొద్దు, వీళ్ళు చెయ్యొద్దు, వీళ్ళు లోకువైపోతారు, విలువ లేకుండా పోతదని అంత డౌట్లు పుట్టిచ్చేస్తారు. మరి పారాయణం చేసి ఉపయోగం ఏమైంది? అర్జున విషాద యోగంలో అదే చెప్పాడు కదా! విషాదానికి కారణం ఏంటి? ఆత్మ తన స్వధర్మం నిజాయితీతోటి బతకాలి దాని స్వధర్మము దాత సంస్కారం. ఇవ్వాలనిపిస్తది కానీ కౌరవ సామ్రాజ్యం లాగేస్తుంది. అంటే ఎక్కడో ఉంటారు అనుకోకండి. కౌరవ సామ్రాజ్యం అంతా మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వీళ్ళే. సో వాళ్ళని కాదని చేయలేకపోతున్నాం. సో సబ్జెక్ట్ ఎక్కడో పెట్టి అర్థం చేసుకోవద్దు. సబ్జెక్ట్ అంతా మనము, మనకు దేహము, దేహ సంబంధీకులు అంటే కుటుంబ సభ్యులు, బంధువులు అంతా వీళ్ళ చుట్టే ఉంది సబ్జెక్ట్. సో ఈరోజు సమస్యలకు పరిష్కారం చెప్తున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులతో సమస్య ఉంది, బంధువులతో సమస్య ఉంది. వాళ్ళంతా మా ఆస్తులు లాగేద్దాం అనుకుంటున్నారు. ఏదో చేద్దాం అనుకుంటున్నారు, పెడుతున్నారు. వాళ్ళని ఏం చేయాలని అడుగుతారు. అంతర్యుద్ధం. సో అందుకే యోగ సిద్ధి ఉండాలి అంటున్నాడు. అంటే ఏం చేయాలి పరిష్కారము? బంధువుల్ని, వాళ్ళని, వీళ్ళని మార్చడం కాదు. ఆత్మ లోపలున్న పాపాన్ని వినాశనం చెయ్యాలి. అప్పుడు బయట మారుతుంది. అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళనెలా మార్చాలి, వీళ్ళనెలా మార్చాలి. సో బంధువులు, కుటుంబ సభ్యులు వీళ్ళంతా చేసుకున్న కర్మల ఆధారంగానే వచ్చారు. సో ఈ రోజు వాళ్ళ వల్ల సమస్య ఉంటే వాళ్ళని మార్చడం కాదు, ఆత్మలో ఉన్న పాపాన్ని వినాశనం చెయ్యాలి.